ముందేమో పాప ఎగ్జామ్ వల్ల కొంచెం సరిగ్గా వీడియో తీయలేకపోయాము. ఇప్పుడు పిల్లల వల్ల కొంచెం వీడియోలు తీయకపోయాము. వాళ్ళని చూసుకోవడానికే సరిపోయింది మాకు. ఒకడు ఇట్ట పరిగెత్తాడు, ఇంకొకటి అట్ట పరిగెత్తాడు, ఈ పాప ఏమో అట్ట పరిగెత్తుంది. వీళ్ళు చూసుకోవడానికే సరిపోయింది మాకు. కానీ వీళ్ళకి సమ్మర్ టైంలో బాగా ఎంజాయ్ చేశారు. అవి ఎలా ఎంజాయ్ చేశారు అందరూ? కౌశి నువ్వా? వాళ్ళైతే ఎంజాయ్ చేశారు, మాకైతే పులుసు కారిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే టేబుల్ అయినా జామ్ జామా అని ఫిక్స్ చేస్తున్నాం. కానీ ఏది ఫిక్స్ చేస్తున్నాం ఇంకా తెలియట్లేదు కరెక్ట్గా. ఏదిరా మోస్ట్లీ ది టేబుల్ అనే అనుకుంటాను. బికాస్ మనోజ్ జామ్ జామ్ రెస్టారెంట్ ఏదే టేబుల్ 9కి వెళ్తాం. బాగుంది. టేబుల్ 9 దగ్గర కాబట్టి టేబుల్ 9 ప్లేటే రాలేదు, ఐటమ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ప్లేటే రాలే, ఐటమ్ మాత్రం వచ్చేసింది. అవును సార్, ప్లేట్ వచ్చినా డీసెంట్ అవును రైట్. అవి కేడా ఫ్రాన్స్ తిరుపతిలో టేబుల్ 9. ఎస్వి యూనివర్సిటీలో వచ్చినాము. ఎట్ట వెళ్ళినా రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ కూడా చెట్టు పడిపోయింది. చూడండి, ఇక్కడ చెట్టు పడిపోయింది. ఎక్కడ వెళ్ళినా చెట్టు పడిపోతుంది. ఆ రోడ్లో వచ్చినా ఆడ బ్లాక్ అయిపోయింది. ఇటు సైడ్ వెళ్ళినా ఇటు సైడ్ బ్లాక్ అయింది. చూద్దాం ఎట్ట వెళ్దాంరా. ట్రై చేద్దాం. ముందుకెళ్ళి రైట్కి వెళ్దాం. ఎప్పుడైనా వర్షం పడితే మాత్రం ఎస్వి యూనివర్సిటీలో కారు మాత్రం వేసుకురాకండి, చాలా కష్టం. నేరుగా వెళ్ళొచ్చిన వాళ్ళు బంధువులు పెట్టి చెట్ట ఏదో పడిపోయింది. ఆడోడు పడింది చూద్దాం. చెట్టేనా అదే? చెట్టే అని అనుకుంటున్నా, నాకు తెలియదు కదా. పిడుగు అన్నట్టుంది. ఈ బ్లాక్ దగ్గర కూడా కొమ్మ అయితే పడిపోయింది ఫ్రంట్లో. ఈడ వంశీ ఏమో పిడుగు పడింది అంటున్నాడు. చూడాడా, ట్రై చేద్దాం. ఇటు సైడ్ ఎప్పుడు మీరు రాకండి. சொல்றா அப்புறம் கண்டினியூ கட் பண்றேன். என்ன பண்றது ఆన్ పంటి మయం ఇది వర్షం పడుతుంది. వెనకాల గుంత ரொம்ப பின்னாடி போகாது. போதும் ఎలాగైనా పోయి తిప్పుకుంటాను. అలాగైనా నేనేమన్నా వద్దాను. ఇదిగోండి ఫ్రెండ్ గాయ్స్, మీరు దారి తప్పి కూడా ఎస్వి యూనివర్సిటీ పక్క మాత్రం వర్షం పడితే రాకండి. చూడండి ఎట్టున్నదో పొజిషన్. ఈ టైంలో నేను కార్ వేసుకొని వచ్చినాను. ఇటు సైడ్ వెళ్ళినా చెట్టు పడిపోయింది, ఇటు సైడ్ వెళ్తే చెట్టు పడుతుంది, వెనకాల పక్క వెళ్ళినా చెట్టు పడుతుంది. మరి ఎందుకు వచ్చినా ఏం చేద్దాం, వీడు ఉండేది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలోనే. ఈయన నమ్ముకొని నేను వచ్చినాను. మీరు తిరుపతిలో వర్షం పడితే ఎట్లా ఉంటుందో మీకు నేను కొన్ని క్లిక్స్ అయితే చూపిస్తాను. క్లైమేట్ అయితే బాగుంది. ఇంకా తల్లా నుంచి మధ్యాహ్నం దాకా ఫుల్ ఎండ కాసి ఇప్పుడు అయితే ఫుల్గా వర్షం పడుతుంది. కానీ మేము వీటితో వంశీతో వెళ్ళి దారి తప్పిపోయాం ఎస్వి యూనివర్సిటీలో. వీడు చదివేది అక్కడ వాడికి రూట్ తెలియలే. నా వల్లే మళ్ళీ బయటకు వచ్చినారు. ఊరికి అరవద్దు, నువ్వు పోయి ఉంటే ఆడి తిరుక్కుంటావు నింటావు. ఎలాగో వచ్చినా కదా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వెళ్దాం, బయటికి వెళ్దాం, చూద్దాం ఇక్కడ నుంచి ఇంకెంత దూరం. నేరు పోయి రైట్ తీసుకుంటే బాగా. టైం ఎంత అవుతుంది? 4కి వర్షం అయితే దుమ్ము లేసిపోతుంది తిరుపతిలో. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు నేను
ఎక్లిక్స్ అయితే చూపిస్తాను నేను. వచ్చే రైట్ నెక్స్ట్ రైట్ నేర సిగ్నల్ కట్ రైట్. సిగ్నల్ రైట్. ఇక్కడ కూడా చెట్టు పడిపోయింది. పర్లేదురా, వాలిందిరా అదే. నెట్టే కదా వాళ్ళతో కూడా ఇంక పడిపోతుంది కదా, దానికి టైం అయిపోయింది కదా. మళ్ళీ వెళ్దాం లోపలికి యూనివర్సిటీ లోపలికి వెళ్దాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ బాగానే ఉంది. లోపల ఎంత దారి అది, తిరిగి 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 ఒక చోటుకే వచ్చినాం లాస్ట్లో. నేను లేకపోయిండే పరిస్థితి అది. వర్షంలో కష్టాలు, డ్రైవింగ్. వీళ్ళు మార్నింగ్ నుంచి నాకు బొక్క పెడతానే ఉన్నారు. నాకు కూడా పడింది బొక్క. నీ బొక్క కన్నా నా బొక్క పెద్దదిరా. ఏ నువ్వు మీ మామతోనే పోరా. இல்லை வெயிட் பண்ணு மாமா சொன்னது கேட்கும். అరే అరే వంశీగా ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? దేనికే? చాక్లెట్ కాఫీ నాకు ఒకటి చెప్పాలి కదా. అందరికీ అదే చెప్పినాము. మళ్ళీ కాఫీ అన్నావు. నువ్వు కాఫీ అన్నావురా, నేను అవి నీ పోయి స్టిక్ 6 ఎత్తున్నాం. 6 ఎత్తుకొచ్చే. ఏ దాని అక్కడరా? వాష్రూమ్కి వెళ్ళింది. ఏంటి అది? సో ఆఫ్టర్ 20 minutes we got our chocolate wafer coffee. ఎక్కడ తీసుకున్నావు చెప్పు. మనకైతే ఇది నందకంలో తీసుకున్నాము. థ్యాంక్ యూ. మన ఒకరోజు టేస్ట్ చెప్పా. ఆల్రెడీ తాగినాం, బాగానే ఉంది. ఒకరోజు తాగు, మనం వేడిగా ఉంది వంశీ, తాగాలి. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంది. లెట్స్ ఐ విల్ ట్రై. ఏంది నాకు అర్థం వచ్చినావా? చూరా ఇది చినిపోయి ఉండదు. చూరా రేపు చినిపోయి ఉండాలి. ఇది ఉంటున్నా పింజిది. చాక్లెటా? చాక్లెట్ టేస్ట్ వస్తుంది. చాక్లెట్ వేఫర్ నాకు వెళ్ళి ఏ టేస్ట్ తెలియదురా, ఎక్కువ వేడిగా ఉంది. எப்படி இருக்குடா? చెప్పరా ఏ అయ్యే పనిలా లేవని చెప్పి. ఇవన్నీ అయ్యే పనిలా లేదు ఫ్రెండ్స్, కాలిపోతుంది ఫ్రెండ్స్. ఏ అయ్యే పనిలా లేవు. ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెస్, తాగలేకపోతున్నాం, తినలేకపోతున్నాం వేడి వల్ల. కాపీ పేస్ట్. హలో, నా పేరు అభిషేక్ వర్ధన్, మా మామ పేరు వంశీ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా మామ ఛానల్స్ బాగా చేస్తారు. ఛానల్ పేరు ఏం పేరు చెప్పు? ఛానల్ పేరు చెప్పు. వంశీ కృష్ణ. రైడ్ విత్ వంశీ. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ పేరు ఏం పేరు? రైడ్ విత్ వంశీ. చూసినావా? చూసినాం. నువ్వు బావునా? రైడ్ టు ఛానల్ వంశీ. సొలే. థ్యాంక్ యూ మామా. ఎందుకు థ్యాంక్ యూ? ఎందుకంటే నువ్వు తిరుపతి వరకు తీసుకొని వెళ్ళావు. ధన్య. మేమైతే మా మామ అయితే ఈరోజు తిరుపతి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ మామ. థ్యాంక్స్ మమ్మల్ని తిరుపతికి తీసుకొచ్చి మా ముగ్గురు సపోర్ట్ చేయండి.